హలో ఆల్. ఈ పీతలు చూసారండి? ఇవి కాకినాడ సముద్రం పీతలండి. చూసారా ఎంత పెద్దగున్నాయో మెదులుతానే ఉన్నాయండి. మేము కాకినాడ నుంచి వచ్చేటప్పుడు దారిలో అమ్ముతున్నారండి. సరే అని ఆగి తీసుకున్నాము. తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత వీటిని మొత్తం కాళ్ళు, చేతులు సెపరేట్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డామండి. చూడండి ఎంత వంచినా సరే వంగట్లేదు ఇవి. చాలా గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ అయితే కాళ్ళు సెపరేట్ చేసేయాలండి. లేకపోతే అవి మనం పట్టుకొని గిచ్చుతాయి. ఒక్కొక్కటి సెపరేట్ చేసేయాలి అలా ఒక్కొక్కటి. మొత్తం అన్నీ సెపరేట్ చేసేసిన తర్వాత ఆ డొప్పలా కనిపిస్తుంది కదండీ! అక్కడ పట్టుకొని పైకి లాగాలి. ఇదైతే మేలండి. కళ్ళు దగ్గర పెట్టి నొక్కు పట్టి ఆ డొప్ప లాగాలి. చాలా ట్రై చేసాము. చాలా సేపటి తర్వాత ఇదైతే ఓపెన్ అయింది. చాలా కష్టపడ్డాం దీన్ని ఓపెన్ చేయడానికైతే. చూడండి ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా ఉంది కదా! ఇదంతా మనం తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. వేస్ట్ అంతా సరే తీసేయాలి. ఈ వేస్ట్ అంతాని క్లీన్ చేసేసుకొని నీట్‌గా వాటర్‌తో కడుక్కోవాలి. ఇవి సముద్రం పీతలు కాబట్టి చాలా అంటే చాలా ఇసుకుందండి వీటిల్లో. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి ఒకటి మొత్తం ఈ సంచిలో అయితే వీళ్ళు మాకు 11 పీతలిచ్చారు. కానీ కర్రీ మాత్రం చాలా టేస్ట్‌గా ఉందండి ఇవి. వండిన తర్వాత కష్టానికి తగ్గ ఫలితం దక్కిందనిపించింది. మీకు కూడా ఇలాంటి పీతలు ఎప్పుడైనా చూసినా, వండుకున్నా మాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పీతలు. సముద్రం పీతలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. మామూలుగా మన చెరువులోను, గోదావరిలో తిరిగేయి అయితే డొప్ప తొందరగా వచ్చుద్ది. కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. కానీ ఇవైతే క్లీన్ చేయడానికి చాలా కష్టం.